Pawan Gandhi School, and this is totally the occasion of the Independence Day. So from our school, the craft has done so very attractive and beautiful. So I'm very thankful for the people who helped me. స్వయంగా తనకు తాను తంత్రం అంటే పరిపాలించుకోవడం. అదే నిన్ను నువ్వు పరిపాలించుకోవడమే స్వాతంత్ర్యం. అంటే తనకు తాను సొంతంగా పాలన తంత్రం అంటే పరిపాలించుకోవడం. అంటే తనకు తానుగా తనను పరిపాలించుకోవడమే స్వాతంత్ర్యం అంటున్నాం. అయ్యే 200 సంవత్సరాలు బానిస సంఖ్యలో అవిటి మనకి జరిగి బానిస సంఖ్యలో పటాపంచులు చేసుకుని స్వతంత్రం కోసం ఎంతో మంది వీరులు తమ మాన తన ప్రాణాలను సైతం పోగొట్టుకుని రూపుదిద్దుకున్నటువంటి జెండా ఆ 3 రంగుల జెండా, ఆ వీరుల రక్తపు పట్ల స్వాతంత్రపు జెండా. మరి స్వాతంత్రం అంటే ఏంటి, స్వేచ్ఛ అంటే ఏంటి? స్వాతంత్రం అంటే నీకు నువ్వు పరిపాలించుకోవడం అని చెప్తున్నాం. మరి స్వేచ్ఛ, స్వాతంత్ర 80వ స్వాతంత్ర దినోత్సవము దేశం నలుమూలల వాడబాడల ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు ఎర్రకోటపై నుండి ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ జెండాను కూడా ఎగురవేయడం జరిగింది. మరి స్వాతంత్రంకు ముందు మన యొక్క పరిస్థితులు చాలా దారుణంగా ఉండేటివి. మరి స్వాతంత్రం తర్వాత దాదాపు ఈ 80 సంవత్సరాల కాలంలో దేశం అనేక రకాలుగా అభివృద్ధి చెంది ఈరోజు ప్రపంచ దేశాల్లోనే మనం కూడా అగ్రస్థానంలో ఉండే విధంగా మరి ఈ దేశాన్ని ముందుకు తీసుకుని పోతున్నటువంటి మన నాయకులకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలితం ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని ఎంతో గొప్పగా ఆనందంగా మనం అనుభవిస్తూ ఉన్నామంటే దీనికి కారణం ఎంతోమంది నాయకులు వాళ్ళ యొక్క జీవితాలను పణంగా పెట్టి నిస్వార్థంగా మన కోసం రాబోయేటువంటి జనరేషన్ కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు మనం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఎంతో గొప్పగా మనం ఈ యొక్క ఇండిపెండెన్స్ డే జరుపుకుంటూ ఉన్నాం. మరి మనతో పాటు పక్క దేశం కూడా స్వాతంత్రం పొందినప్పటికీ ఈరోజు అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే మరి 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండి కుల మత రహితంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయంటే దీనికి కారణం మన యొక్క దేశం యొక్క పరిపాలనలో ఉన్నటువంటి మార్పులు అయితేనేమి ఇక్కడ చిత్తశుద్ధిగా పనిచేసేటువంటి నాయకుల గొప్పతనం అని మనం చెప్పక తప్పదు. మరి అంతేకాకుండా యువతంతా కూడా వారికి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం కావాలి అనేటువంటిది కాకుండా ప్రతి ఒక్కరూ తన యొక్క శాయశక్తులతో కష్టపడి ఎప్పుడూ నిత్యము వినూత్నంగా ఆలోచన చేస్తూ తనకంటూ తన కాలం మీద నిలబడుకునేదానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడు కూడా ఏదో దేశం ఏమిస్తుంది అనేటువంటిది కాక దేశానికి మనం ఏమిచ్చాము అనేటువంటి దాంతో ముందుకెళ్ళి ఈ దేశం కోసం పాటుపడతారని నేను ఇందు మూలంగా తెలియజేస్తూ జై హింద్, వందే మాతరం. भारत माता के वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. థ్యాంక్ యూ చిల్డ్రన్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.